తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. వాటిని తెరపై చూడాలంటూ అభిమానులంతా ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని కాంబినేషన్లు సెట్ అయినప్పటికీ మరికొన్ని కాంబినేషన్లు మాత్రం చర్చల వరకే పరిమితం అవుతూ ఉంటాయి. వాటిని ఎలాగైనా వెండి తెరపై చూడాలనుకున్నప్పటికీ అవి సఫలం కావు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఈ కాంబినేషన్లు 3 సినిమాలు సెట్ అయినట్లే అయ్యి ఆ తర్వాత మిస్ అయ్యాయి. ఆ కాంబినేషన్ ఎవరిది, ఎందుకు మిస్ అయింది అనే విషయాలను తెలుసుకుందాం. వెంకటేష్ కెరియర్లో చింతకాయల రవి ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ సినిమాకు మొదటగా జూనియర్ ఎన్టీఆర్ను హీరో అనుకున్నారు. కానీ ఆ సినిమాను యంగ్ టైగర్ తిరస్కరించాడు. కాకపోతే ఇదే సినిమాలో చిన్న అతిథి పాత్రలో మెరిశాడు. కేవలం 2 నుంచి 3 నిమిషాల సమయమే తారక్ను, అనుష్కను దగ్గరగా చూడగలం. ఈ రకంగా ఈ మొదటి కాంబినేషన్ కుదరలేదు. ఓసరి వెళ్ళి ఈ సినిమా జూనియర్ కెరియర్లో భారీగా విడుదలైంది. దాదాపు అప్పట్లోనే 1800 థియేటర్లలో దీన్ని ప్రదర్శించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నటన పరంగా జూనియర్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందులో హీరోయిన్గా మొదట అనుష్కనే అనుకున్నారు. పాత్ర నచ్చకపోవడంతో ఆమె దీన్ని తిరస్కరించింది. తర్వాత తమన్నా దగ్గరకు కథ వెళ్ళాక ఆమె ఓకే చెప్పింది. ఆ విధంగా తారక్ అనుష్క కాంబినేషన్లో రెండో సినిమా మిస్ అయింది. ఓసరవెల్లి కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ నటన పరంగా ఈ సినిమా హిట్ అయింది. ముచ్చటగా మూడో సినిమా జనతా గ్యారేజ్ తారక్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో సమంత పోషించిన పాత్ర కోసం ముందుగా అనుష్కను అనుకుని ఆమెను సంప్రదించారు మేకర్లు. అయితే అనుష్క ఈ పాత్రను కూడా తిరస్కరించింది. ఆ తర్వాత సమంత దగ్గరకు ఆ రోల్ వెళ్ళగా ఆమె ఎంపిక చేసుకుంది. అలా తారక్ అనుష్క కాంబినేషన్లు 3 సినిమాలు మిస్ అయ్యాయి. అభిమానులు ఎంతగా ఎదురు చూసినప్పటికీ వీరిద్దరు కాంబోలో సినిమా మాత్రం రాలేదు.